హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ నాని రాజీ విలేజ్ వ్లాగ్స్. సరేనండి, ఇంకా ఈ రోజు వచ్చేసి మీరు తమిళని చూడగానే అర్థమైపోయింది. రాజ్ కుమార్ ఈ రోజు పునుగులు గ్యారెలు చేయబోతుందని చెప్పేసి టైం వచ్చేసి ఇంకా 11:04 అవుతుంది. త్వరగా ఇంకా మన హోటల్ సంబంధించిన టిఫిన్ చేసుకుని త్వరగా వెళ్ళిపోదాం. తర్వాత వచ్చేసి రాజ్ కుమార్ ఏదో చేస్తుంది అనుకుంటున్నారా? రాజ్ కుమార్ ఈ రోజు ఎప్పుడు మన యథావేదిగా చట్నీ, టమాటా చట్నీ అని చెప్పేసి, పల్లీలు పుట్నాల చట్నీ అని చెప్పేసి చేసేవాళ్ళమే. అలాంటిది ఇప్పుడు మానేసి మనం ఫస్ట్లో మొదలు పెట్టాం కదా, ఆ రీతిన ఈరోజు రాజ్ కుమారి చికెన్ షేర్వా చేయబోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా అన్ని ప్రాసెస్ దాన్ని చూపిస్తుంది. ఈ బ్లాగ్ వచ్చేసేమో మనం మెయిన్ ఛానల్లో పోస్ట్ చేశానండి, చికెన్ షేర్వా ఎలా చేయాలని చెప్పేసి స్మార్ట్ నారాజీ వ్లాగ్స్లో. ఇంకా మన తర్వాత చూద్దామండి ఇంకా రాజ్ కుమారి పునుగులు గ్యారెలు ఎలా చేస్తుందో. అలానే ఇంకా ఇది కూడా చూస్తారా, చూడండి. రాజ్ కుమార్ అయితే ఇంకా మసాలా పేస్ట్ మొత్తం వేసుకొని బాగా ఏగుతుందండి, వాసిపోయేంత వరకు పేస్ట్. అలానే వచ్చేసి ఇంకా ఉప్పు, కారం, పసుపు తీసేసుకొని కేజీ చికెన్ తీసుకుందన్నమాట. చిన్న సన్న ముక్కలు చేసింది. ఇంకా చికెన్ షేర్వాలో చాలా మసాలా ఘాటుగా చేస్తుంది అన్నమాట. చూద్దాం, తర్వాత టేస్ట్ చేద్దాం. ఇంకా పునుగులు గ్యారెలు బజ్జీలు చేస్తావు కదా, వాళ్ళు టేస్ట్ చేద్దాం, సరేనా? ఈ కూర అయిపోయిన తర్వాత త్వరగా చెయ్యి పునుగులు. నా లోపల పోయి మంటేసాను మరి. సరే కానీ మరి త్వరగా. మరి గ్యారెలు మినపప్పు పోయి నానబెట్టావా? ఓకేనండి, పొయ్యి అయితే మంటేసాను. పొయ్యి బాగా గనగన మండుతూ ఉంది. ఇంకా సువాసన ఏమో చక్కగా పండుకొని ఇంకా చెట్టు కింద ఏదో ఆలోచిస్తూ ఉంది. ఇంకా రాజకుమారి పునుగులు కానీ గ్యారెలు కానీ బజ్జీలు కానీ చేసేటప్పుడు ప్రతిరోజు ఇంకా పిల్లలు చేతులు పెడతారని చెప్పేసి ఇంక నూనె అయితే టంకు పెట్టలో పెట్టిద్ది అన్నమాట జాగ్రత్తగా. ఇంకా పొయ్యేది మంటేసా కదా, ఇంకా రాజకుమారి అయితే బండి పెట్టేసి 2 కేజీలు నూనె అయితే పోసేసింది. సరిగ్గా కూర్చోబెట్టు. సరిగ్గా కూర్చోలేదు, సరిగ్గా కూర్చోలేదు. సరే, ఇంకా అన్నీ కలిపేసుకున్నావు మరి? అన్ని కలిపేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్నావు? మొత్తం మిక్సీ పట్టేసుకున్నా. షేర్వాలో కొంచెం వాటర్ పోయాలి రా. సరే, ఓకేనండి. రాజకుమార్ అయితే చికెన్ షేర్వా చేసేసింది. చేసిన తర్వాత ఇంకా అలానే కొంచెం అదిగోండి, ఇంకా రాజకుమారి చికెన్ కూరను అలానే ఇంకా వైట్ రైస్. ఇంకా భోజనం అయితే చేయలేదండి. ఇంకెప్పుడు 10 గంటలప్పుడు టిఫిన్ తిన్నాము. ఇంకా ఇంతవరకు భోజనం చేయాలని చెప్పేసి ఇంకా అలానే మన చికెన్ షేర్వా అటెండ్ చేసాం కదా. రాజీ కొంచెం గట్టి కూర తీయమంటే కొంచెం గట్టి కూర తీసింది అనమాట. సాయంత్రం భోజనం చేయొచ్చు అని చెప్పేసి. రాజకుమార్ ఏమో ఆకలితో ఉండలేక ఎంత భోజనం చేస్తుంది. నాకు కూడా ఆకలి అవుతుందండి. ఇంకా సువాసిని కూడా పెట్టాలి. సువాసిని మనల్ని పెట్టకపోతే బయట కామెంట్ పెడతారు, ఏం బుట్టమై పెట్టొచ్చు ముందు అని చెప్పేసి. ముందు అంగ పెట్టు, ఏం తినదండి. అందుకే మేము ముందే ప్రూఫ్ చూపించాలి. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. సూపర్ మర్చి, అంతేనా? తినదండి అసలు. తిందో పెరుగన్నం, పులిహోర, గ్యారెలు, బజ్జీలు అలాంటివి తినిద్ది బాగా. ఓకేనండి, పోయేది మంటేసా కదా. మంటేసిన తర్వాత ఇంకా పుల్లలు బాగా కాలి నూనె మాత్రం బాగా మసిలిపోతుంది. నూనె మాత్రం వేడిలో ఉంది. ఇంకా మంట ఎక్కువని చెప్పేసి పుల్లలు కూడా బయటకు లాగేసాను. కొంచెం మన పిండి కలుపుకోవాలి కదా, అందుకు ఆ లోపు లేట్ అవుతుందని చెప్పేసి రాజకుమారి అయితే ఇంకా పునుగుల పిండి రెడీ చేసుకుంది. దాంట్లోకి వచ్చేసి ఇంకా ఎర్రగడ్డ అయితే వేసేసుకుందాము. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా జీలకర్ర అవి ఇందాక వేసాను. ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకున్నాము. ఇంకా గ్యారెల పిండి మిక్సీ పట్టావా? మొత్తం మిక్సీ పట్టేసాను. అవి కూడా అయిపోయిన తర్వాత చేసుకోవాలి. ఇదిగోండి పునుగులు వేయగానే చూడండి పొంగి అలాగా ఉబ్బి ఒక రౌండ్ వస్తున్నాయో, చాలా బాగా వస్తున్నాయి. మనకి నూనె అనేది బాగా వేడైందండి. బాగా వేడయ్యలేక ఇంకా అసలు వేయంగానే పొంగుతున్నాయి. పునుగులు మాత్రం వేరే లెవెల్లో అసలు బాగా వస్తున్నాయండి. వేయగానే ఇగో ఎమ్మటిని పొంగి ఎమ్మటిని ఇంకా బాగా మరిగి పైకి వచ్చేస్తున్నాయి తేలాడుకుంటా. నేను తిప్పుతూ ఉంటా రాజీ, మళ్ళీ మాడిపోతాయి. సరే ఆ గ్యాప్లే. తోటకు తీసేసుకున్నాం, ఎందుకంటే ముందు వేసి మాడిపోతున్నాయి, వెనక్కి వేసి పచ్చిగా. సతీ మరి ఓకేనండి. ఇంకా పునుగులు మాత్రం చాలా క్రిస్పీగా నూనెలో బాగా మరుగుతా చాలా బాగుండే చూడడానికి అయితే. ఇంకా తర్వాత ఇంకా చికెన్ షేర్వాలో మనం కూడా టేస్ట్ చేద్దాము. చూడండి పునుగులు చాలా సరేనండి. పునుగులు అయితే ఇంకా చాలా బాగా వచ్చాయి కదా. ఇంకా మొత్తం అయితే తీయంగానే ఇంకా తెప్పలు వేసుకోకూడదండి, ఎందుకంటే ఇంకా ఆయిల్ అనేది వడవాలి కదా. కాసేపు అలా ఉంచేసి ఇంక ఇలా వేసుకోవాలి.
ఇలా మొత్తం తీసేసుకొని ఇంకా మళ్ళీ ఇంకా బాగా అంటే బాండి నిండా వేసుకున్నాము. ఇంకా పునుగులు అనేది ఒక పక్క అయితే షేర్వా కూడా అయింది, గారెలు చేయాలి అంతేను. సరే రాజీ, ఇంకా పునుగులు మాత్రం వేసిన తర్వాత చూపిద్దాము, తర్వాత గారెలు కూడా చేయాలి కదా, చూద్దాం. ఓకేనండి, కోడి షేర్వా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫ్యాన్ కింద పెట్టామాట చల్లారిద్దని. ఇంకా కొంత సమయంలో మనం ప్యాకప్ చేసేయాలి కోడి షేర్వాని. ఓకే, ఇంకా చిక్కదనంగా చాలా బాగా వచ్చింది. తర్వాత వచ్చేసి ఇంకా పునుగులు అయితే ఇప్పుడు వరకు అయితే నేను వేసేసానండి. ఈ గిన్నెకి మొత్తం వేసేసింది ఇంక నేనే పునుగులు. ఇంకా లాస్ట్ అయ్యండి, ఇంక ఈ పునుగులు కూడా తీసేసి రాజీ కొంచెం ఆగని తెల్లగొండి, కొంచెం ఉండాలి, కొంచెం రంగు రావాలి, బ్రౌన్ రంగులో. తర్వాత వచ్చేసి ఇంకా ఆ లోపల గారెల పిండి కలుపు. ఓకేనండి, ఇంకా రాజకుమారి అయితే ఇంకా గారెలు అయితే ఇంకా శుభ్రంగా మిక్సీ పట్టేసుకుంది. తర్వాత ఉల్లిపాయలు, ఇంకా గారెల పిండి పట్టేటప్పుడు పచ్చిమిరపకాయలను అల్లం అవి అయితే మిక్సీ ఒకసారి వేసాను, అంటే పచ్చిమిరపకాయలు పిల్లలు తగులుతున్నాయి అని చెప్పేసి మిక్సీలోనే పట్టేసాను. ఉల్లిపాయలు అయితే వేసుకొని సాల్ట్ వేసుకున్నాను కదా, మొత్తం కలిపేసుకొని ఇంకా గారెలు చేస్తాను. ఏమో చికెన్ షేర్వా ఉంది కదా, అవేం పార్సిల్ కట్టుకోవచ్చు. సరే, ఇంక ఇది కలిపే లోపల మళ్ళీ ఇది కొంచెం మాడిపోతాయి ముందు ఇది. ఓకేనండి, ఇంకా పునుగులు మాత్రం బ్రౌన్ రంగులో చాలా బాగా వచ్చినాయి. ఇంకా పొయ్యి మాత్రం గనగన మండుతా ఉంది. గిన్నె పట్టలేదనా? పడతాయి దీంట్లో, ముందుకి అట్లా. ఓకేనండి, ఇంకా పునుగులు మాత్రం వేరే లెవెల్ ఉండే, చూస్తుంటే నూరూరిపోతుంది. వేడివేడి పునుగులు వర్షాకాలంలో తింటే ఇంకా భలే ఉండిద్ది. ఇంకా ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ చేయాలి. ఇంకా చేయాలంటే దేవుడు దీవించాలి, అంతేనా? సరే, గారెలు చేస్తూ ఉండు, ఆ లోపు నేను ఇంకా ప్యాకప్ చేసేస్తాను, పార్సల్ కడతాను కవర్లో. ఇంకా ఒకసారి 4 గారెలు చూద్దాం. ఇంకా గారెలు బాగా వస్తున్నాయి రాజు, మెత్తదనం కూడా ఉంటున్నాయి అన్నారు చాలా మంది అంటున్నారు. మనం అది కాక కొంచెం గారెలో కొంచెం పెద్దవి వేస్తున్నాం కదా, అందరూ చిన్న చిన్న 5 రూపాయలకి ఇంత బెత్తంతే వేస్తున్నారు. వచ్చి 10కి అని అడిగితే 11 అంటే ఆశ్చర్యపోయి తీసుకుంటున్నారు. కొంచెం పెద్ద సైజులో కనపడుతుంది కదా, అందరికంటే కొంచెం మనం ఒక చెయ్యి అదనంగా చేస్తున్నాం. అదిగోండి, ఇంకా గారెలు అయితే బాగా పొంగుతామండి, ఇంకా పొయ్యి కూడా బాగా మండుతూ ఉంది. వేడి గారెలు గై కూడా రెడీ అవుతున్నాయి. ఇంకా త్వరగా మనం చికెన్ షేర్వా పార్సల్ కట్టేస్తే రాజు ఇంక వెళ్ళిపోవడమే. ఇంకా పునుగులు మాత్రం చూస్తుంటే నూరూరిపోతుందండి, పునుగులని గారెలు. సరే రాజీ, ఇంకా చికెన్ షేర్వా అయితే నేను పార్సల్ కడతాను కవర్లో. ఓకేనండి, ఇంకా రాజకుమారి అయితే ఇంకా చికెన్ షేర్వా చేసి ఇంకా ఫ్యాన్ కింద పెట్టింది, ఇంకా త్వరగా ఆరిపోద్దని చెప్పేసి. అదిగోండి, చిక్కదనం చాలా బాగుంది, సరిపోద్ది ఈ లెవెల్. ఇంకా త్వరగా ఇంకా పార్సల్ కవర్లు ఉన్నాయి కదా, ఇంకా కట్టేద్దాము. కట్టేసి ఇంకా మన సెంటర్కి వెళ్ళిపోదాం పునుగులు గారెలు తీసుకొని. ఓకేనండి, చికెన్ షేర్వా చేసుకొని ఇంకా సెంటర్ కాడికి వచ్చేసాము. ఇంకా మా అమ్మ తింటున్నాడు. ఎట్లా మా మైసూరు బోండాలు కూడా చేయండి బాగుంటుంది అని చెప్పి సలహా వేస్తున్నాడు. అలానే మన బొంకిది ఇంకా కొత్తగా ఓపెన్ చేసింది, ఇంకా సరుకు తీసుకురావాలి, కొన్ని రోజులు తీసుకొస్తాను సరుకు. హాయ్ చెప్పరా, చెప్పండి అమ్మా, హాయ్ చెప్పండి. వెరీ గుడ్ బాయ్ అంటున్నాడు. ఇంక సరేనండి, ఇంకా ఈ రోజు వరకు వీడియో ఇదే, మళ్ళీ మంచి వీడియో కలుద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 6:30 మధ్యలో అవుతా ఉంది. ఇంకా చూసారే కదా, ఇంకా మెల్లమెల్లగా అలా సేల్ అవుతాం అనమాట. ఇంకా దేవుడు ముందు రోజులు ఇంకా దీవిస్తాడని మనసారి కోరుకుంటున్నాను. అలానే మీ సలహా కామెంట్ ఇంకా దీవించబడాలని చెప్పేసి కామెంట్ చేయండి, సరేనా? మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. మీ అందరికీ బాయ్. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ చెప్పరా. ఏమో చికెన్ షేర్వా కావాలా? గారెలతో
బాయ్ బాయ్ అండి.